A very good afternoon, everyone. I'm Dr. Shrivani from Oasis Fertility, Dilshuk Nagar. I'm clinical head and fertility specialist at Oasis Fertility, Dilshuk Nagar. Today, in this Facebook Live, I would be discussing regarding what all are the factors which would be affecting the success rate with regarding to the fertility treatments and how we need to optimize the success rate whenever a couple is going towards a fertility treatment, Sandy. Last Facebook Live lo, we had discussed regarding the IVF procedure, how it is done, and what are all the necessary steps అవేవి ఉంటాయి, ఏం చేస్తాము అనేది అంతా కూడా డిస్కస్ చేశాను. అండ్ ఈ రోజు ఫేస్బుక్ లైవ్ లో మనం డిస్కస్ చేసేది ఏముంటుంది అంటే ఏం ఫ్యాక్టర్స్ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ని అదేంటి సక్సెస్ రేట్ పరంగా ఎఫెక్ట్ చేస్తాయి, వాటిని మనం ఎలా అదేంటి కరెక్ట్ చేసుకోగలుగుతాము అండ్ ట్రీట్మెంట్ యొక్క సక్సెస్ రేట్ ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతాము అనేది చెప్పడం జరుగుతుంది. చాలా మందికి అదేంటి డౌట్స్ ఉంటాయి, ఏంటంటే ఒక ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు 100% ఛాన్సెస్ ఉంటుందా ట్రీట్మెంట్ లో అనేది అడుగుతూ ఉంటారు. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక ట్రీట్మెంట్ అది సాధారణమైన న్యాచురల్ డ్రైవ్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఐయుఐ పరంగా తీసుకునే ట్రీట్మెంట్ కానివ్వండి, ఐవీఎఫ్ పరంగా వెళ్ళిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఏ ట్రీట్మెంట్స్ లోనే మనకి 100% అంటూ ఉండదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైకిల్ ఆర్ ట్రీట్మెంట్ హ్యాస్ సర్టన్ అదేంటి సక్సెస్ రేట్స్ అనమాట. సో న్యాచురల్ ట్రైకి వెళ్ళినప్పుడు we say 10%, ఐయుఐకి వెళ్ళినప్పుడు the chances of pregnancy would be around 10 to 15% అంటాము. అండ్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ బీయింగ్ నార్మల్ అంటే ఏజ్ పరంగా అదేంటి తక్కువ ఏజ్ ఫిమేల్ ఏజ్ ఉంది, ఎగ్స్ చాలా ఉంది, స్పర్మ్ అదేంటి బాగుంది, యూట్రస్ లో ఎటువంటి ఇష్యూస్ లేనప్పుడు ద ఛాన్సెస్ విత్ ఐవీఎఫ్ వాట్ వి సే ఇన్ అ జనరలైజ్డ్ వే అంటే వరల్డ్ వైడ్ కన్సెన్సస్ ప్రకారంగా ఏంటి ఛాన్సెస్ అంటే 40 to 50%. కానీ మనం 40 to 50% అని చెప్పేసి అది ఇంకా అంతవరకే కాదు, వీ నీడ్ టు మేక్ ఇట్ 100%. సో హౌ టు అచీవ్ ద సక్సెస్ రేట్ ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఇట్ సెల్ఫ్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో దానికి సంబంధించిన విధంగా మనం చూసినట్టుగా అయితే whenever a couple are going towards IVF cycle, we do స్క్రీన్ ఎవ్రీథింగ్ అంటే ఫీమేల్ పరంగా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, ఏజ్ ఏంటి అనేది చూసుకుంటాం. ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి వెనెవర్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ద సక్సెస్ రేట్ రిగార్డింగ్ టు ద ట్రీట్మెంట్స్ అనమాట. ఇఫ్ యూ హ్యావ్ అ ఫీమేల్ హూ ఇస్ యంగర్ ఏజ్ at the same time when you have a female who is elderly అంటే about 35 ఉన్నప్పుడు మనము ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ డిసైడ్ చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ యంగర్ ఏజ్ ఉమెన్ విల్ హ్యావ్ అ బెటర్ ఛాన్సెస్. ఎందుకంటే మనకు అదేంటి చాలా మటుకు అంటే ఇన్ మై ప్రీవియస్ లైఫ్స్ ఆల్సో ఐ హావ్ డిస్కస్ ఏంటి అంటే ఫీమేల్ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం ఆ ఎగ్ లోపల జెనెటిక్ ఇష్యూస్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఐవీఎఫ్ సైకిల్ మైట్ బి కాంప్రమైజ్డ్. సో ఆ జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడాను మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ లో కొద్దిగా చదింటి ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో అలా అని చెప్పేసి మరి ఎల్డర్లీ ఉన్న అదేంటి ఉమెన్ కి ఛాన్సెస్ లేదా అంటే కాదు. సో ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మేము ఆప్షన్ ఏది ఇస్తాము అంటే ఐవీఎఫ్ చేసుకొని అంటే ఎగ్ అది పెరిగేటట్టుగా చేసుకొని స్పర్మ్ కలిపిన తర్వాత ఇక్స్ చేసిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని డైరెక్ట్ గా యూట్రస్ లో పెట్టకుండా ఆ ఎంబ్రియోని స్క్రీన్ చేసుకొని అంటే జెనెటిక్ టెస్టింగ్ కి పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారండి. So when after doing this pre-implantation genetic testing of the embryo, once the report comes out to be normal, PGS normal embryo is put back into the uterus. So in this kind of a situation, even though the woman's age is more than 35, if we have a PGS screened embryo and అది మనకు నార్మల్ ఎంబ్రియో అనేది వచ్చినట్టుగా అయితే మాత్రము ఇట్ హ్యాస్ ద సేమ్ పొటెన్షియల్ విత్ రిగార్డింగ్ టు ద రెగ్యులర్ నార్మల్ ఎంబ్రియోస్ అనమాట. సో మనం అప్పుడు పీజిఎస్ స్క్రీన్ చేసుకొని నార్మల్ ఎంబ్రియోని యూట్రస్ లో పెట్టినట్టుగా అయితే ద సక్సెస్ రేట్ గోస్ అప్ టు 60%. సో ఇన్ దాట్ వే వీ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఇన్ అ ఎల్డర్లీ ఉమెన్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ కమింగ్ టు ద అదర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఏజ్ పరంగా మనం మాట్లాడుకున్నాము. ఈవెన్ అది ఇప్పుడు మన ఫీమేల్ ఏజ్ ఒకటే అని కాదు, ఈవెన్ మనకి మేల్ పరంగా చూసుకున్నా అంటే మగవాళ్ళకు చూసుకున్నా కూడాను ఏజ్ తోటి ఏమవుతుంది అంటే కౌంట్ లో కానివ్వండి మొటిలిటీ అవన్నీ కూడాను తగ్గే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం
మనకి స్పర్మ్ లోపల DNA డ్యామేజ్ కూడాను ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఏంటంటే కౌంట్ మోటిలిటీ అనేది సాధారణంగా అన్ని సెమెనాలిసిస్ రిపోర్ట్ లో మనం చూస్తూ ఉంటాం. బట్ దట్ మైట్ నాట్ బి సఫిషియంట్ వెన్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ అ ట్రీట్మెంట్ ఫర్ ఎల్డర్లీ కపుల్. అంటే ఇప్పుడు ఏంటి ఫిమేల్ ఏజ్ 35 ఉండి మేల్ ఏజ్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 40 ఉన్నప్పుడు ఓన్లీ మనం అనాలిసిస్ చేసి కౌంట్ మోటిలిటీ బాగుంది అనేది చూసుకోకుండాను ఒక DFI టెస్ట్ అనేది కూడాను చేయడం జరుగుతుంది. అండ్ ఆ DFI లో మనకి ఏం తెలుస్తుంది అంటే స్పర్మ్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. సో స్పర్మ్ లోపల DNA చాలా నీట్ గా ఉందా లేకపోతే ఫ్రాగ్మెంటెడ్ గా ఉందా అనేది తెలుస్తుంది. అండ్ దీనికి బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద DFI we do certain sperm preparation techniques anamata at the time of fixing, whereby we can separate the damaged sperms. So manam aa damaged sperms ni separate chesi only the sperms which are having a good neat DNA content, alanti good morphology as well as the DNA unna sperms ni manamu ICSI ki vaadadam ane jarugutundi. So in that way indirectly we are improving the embryo quality. So egg wise ga sperm wise ga manam care తీసుకొని అదేంటి ముందుగానే కొన్ని టెస్ట్లు కనుక చేసుకొని మనం వెళ్ళినట్టుగా అయితే ఎంబ్రియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ ఎగ్ పరంగా చూసుకుంటే ఏజ్ పరంగా మనం ట్రీట్మెంట్ అనేది చెప్పుకున్నాం. అంటే లైక్ ఎంబ్రియోస్ ని జెనెటిక్ టెస్టింగ్ కి పంపించుకోవడం అనేది. అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము అదేంటి వెన్ ఎవర్ దే గో ఫర్ ద ట్రీట్మెంట్ హార్మోనల్ అసెస్మెంట్ అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏజ్ తోటి ఏమవుతుంది ఎగ్ నెంబరు తగ్గుతుంది. సో ఉన్న ఎగ్స్ మనం ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు యూటిలైజ్ ఫర్ ద ICSI. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన Day 2 or Day 3 రోజు స్కాన్ చేసినప్పుడు 3-4 ఎగ్స్ మాత్రమే కనిపించాయి. బట్ వీ హ్యావ్ ఓన్లీ దోస్ థింగ్స్ టు బి స్టిమ్యులేటెడ్. సో అలాంటి పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనకు ఉన్నట్టుగా అయితే ఆ 3-4 ఎగ్స్ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యేటట్టుగా బిఫోర్ హ్యాండ్ అంటే ప్రీ ట్రీట్మెంట్స్ లాగా ప్లాన్ చేసుకోవడము, కొన్ని టెస్టోజెల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అవి ఇవ్వడము. అండ్ డ్యూరింగ్ స్టిమ్యులేషన్స్ కూడాను అదేంటి నార్మల్ ఇంజెక్షన్స్ కాకుండా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకునేటట్టుగాను కొన్ని అదేంటి గుడ్ క్వాలిటీ ఇంజెక్షన్స్ గ్రోత్ హార్మోన్ లాగా ఇస్తామన్నమాట. అవి ఇచ్చేసి మనం స్టిమ్యులేట్ చేసినట్టుగా అయితే ఈవెన్ దో ఇఫ్ యూఆర్ గెటింగ్ అ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ మైట్ బి బెటర్. అంటే ఎగ్ క్వాలిటీ బాగుండి స్పర్మ్ క్వాలిటీ బాగుంటే ఎండ్ మనకి ఎంబ్రియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్లానింగ్ అనేది ప్రయర్ గానే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఆ ట్రీట్మెంట్ లో సక్సెస్ రేట్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. సో ఎంబ్రియో వచ్చిన తర్వాత ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ పంపించి నార్మల్ ఎంబ్రియో ఉన్న తర్వాత యూట్రస్ లో పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఏజ్ అండి. అండ్ కమింగ్ టు అదర్ థింగ్స్ ఏంటంటే మన జనరల్ అదేంటి లైఫ్ స్టైల్ కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకోవాలి. వెయిట్ కనుక ఎక్కువ ఉంటే అదేంటి బిఫోర్ ప్లానింగ్ ద ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మినిమం 5% ఆఫ్ వెయిట్ లాస్ అనేది సజెస్ట్ చేస్తాం. సో బికాస్ విత్ ద వెయిట్ ఏమవుతుంది అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్ ద స్టిమ్యులేషన్ హైయర్ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవసరం పడచ్చు. అండ్ ఇఫ్ దే అదేంటి మన స్టిమ్యులేషన్ లో కూడాను రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్కారేజెస్ ఇవన్నీ రిస్క్ కూడాను ఉంటుంది. సో అదేంటి ప్రీ కన్సెప్షనల్ కానీ కూడాను మనము వెయిట్ లాస్ అనేది కొంచెం సజెస్ట్ చేసి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది ట్రీట్మెంట్స్ కొంచెం అదే వెయిట్ లాస్ చేసుకొని లేదంటే వెళ్తే బెటర్. అదర్వైజ్ అట్లీస్ట్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని ఆఫ్టర్ దే లూజ్ సమ్ వెయిట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటే ఐడియల్. సో దట్ ఈవెన్ ఇన్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ మెడికల్ ఇష్యూస్ మనకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ డయాబెటీస్ అలాంటివి ఉంటే అవన్నీ కూడాను కరెక్ట్ చేసుకొని వెళ్ళినట్టుగా అయితే రెస్పాన్స్ లో కూడాను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందండి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ వి ప్లాన్ ప్రయర్. సో డ్యూరింగ్ స్టిమ్యులేషన్ లేకపోతే మనము ఎంబ్రియో వచ్చింది ఎంబ్రియో పెట్టే ముందు కూడాను కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ఒక IVF చేసిన తర్వాత మనకి ఎగ్ స్పర్మ్ తీసుకున్న తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు మనము Day 3 లేకపోతే Day 4 ఎంబ్రియోస్ పెట్టకుండా Day 5 వరకు కల్చర్ చేసుకొని ఒక బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వెళ్ళినట్టుగా అయితే దట్ ఎంబ్రియో హ్యాస్ అ హైయర్ పొటెన్షియల్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇన్ దట్ వే ఇఫ్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ అ గుడ్ Day 5 blastocyst embryo, the chances of pregnancy will also be higher. సో Day 5 కల్చర్స్ చేసుకోవడము Day 5 వరకు ఒక ఎంబ్రియో తీసుకెళ్లి Day 5 ట్రాన్స్ఫర్స్ కనుక మనం చేసినట్టుగా అయితే కూడాను వీ కెన్ ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్. అండ్ అట్ ది సేమ్ టైం మనము ఎంబ్రియోస్ పెట్టే ముందు కూడాను వీ హ్యావ్ టు ప్లాన్ వెదర్ ద కపుల్ ఆర్ ద ఉమెన్ హూ ఈజ్ సూటబుల్ ఫర్ అ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎల్స్ ఇఫ్ అదేంటి షీ ఈజ్ సూటబుల్ ఫర్ అ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం చూసుకోవాలి. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామంటే అది ఎప్పుడైతే
అదేంటి రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్ ఎక్కువగా లేదు, నార్మల్ రిజర్వ్ గానే ఉన్నది, అంటే ఎక్కువ ఎగ్స్ 8 ఎగ్స్ అట్లాగే ఉన్నాయి, అండ్ యూట్రస్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు మాత్రము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు చేస్తామంటే సేమ్ మనం ఐవీఎఫ్ సైకిల్లో ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకొని ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ పెరుగుతాయి. ఆ ఎగ్స్ పెరిగిన తర్వాత మనము ఎగ్ ని రిట్రీవ్ చేసుకొని స్పర్మ్ తో కలిపి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది 5 days కి. సో అదే సైకిల్లో మనము యూట్రస్ లోకి ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్. But fresh embryo transfer cycle, as I told you, it is only suitable in the women who are normal reserve patient అనమాట. అంటే ఎక్కువ ఎగ్స్ లేని వాళ్ళు లేదా మరి తక్కువ ఎగ్స్ కూడా కాదు, ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళకి మాత్రమే సూటబుల్ ఉంటుంది. అండ్ యూట్రస్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ అనేది ఉండకూడదు. సో అలాంటప్పుడు మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ లేదు మనకి హార్మోనల్ అదేంటి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కనుక ఇట్ ఇస్ మోర్ దెన్ 2500, దెన్ ద ఆప్షన్ ఆఫ్ అదేంటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అంటే ఇది ఎప్పుడు వస్తుంది, ఎవరికి ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇది ఎవరికి అదేంటి యూజువల్ గా ఇండికేట్ చేస్తాము అంటే పీసీఓడి కండిషన్స్ ఉన్న పేషెంట్స్ కి. పీసీఓడి ఉన్న కండిషన్ పేషెంట్స్ కి ఏమవుతుందంటే వాళ్ళకి నార్మల్ గానే ఈవెన్ ఇఫ్ వీఆర్ అదేంటి గోయింగ్ విత్ అ వెరీ మినిమల్ డోస్ ఆఫ్ గొనాట్రోపిన్స్ ఆల్సో దే టెండ్ టు స్టిమ్యులేట్ ఆన్ అ హైయర్ వే. సో ఎక్కువ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనము అదేంటి ఎంత లోవర్ డోస్ వెళ్ళినా కూడాను ఎక్కువ ఎగ్స్ పెరగడం, ఈచ్ ఎగ్ మనకి హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హై లెవెల్స్ కి రీచ్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో హై లెవెల్స్ ఆఫ్ E2 ఉన్న టైంలో మనము ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత అదే సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ వాట్ వి యూజువల్లీ డూ, మనకి డే 5 వరకు కల్చర్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ మనకి డే 5 రోజు ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తాం. ఎప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళ హార్మోనల్ లెవెల్స్ అన్ని కూడా డౌన్ అయ్యేటట్టుగా చూసుకొని ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే సెగ్మెంటల్ ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇందులో మనకి సక్సెస్ రేట్ పరంగా కూడాను హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ హై హార్మోన్ లెవెల్స్ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎండోమెట్రియం, అంటే యూట్రస్ లేయర్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అనేవి అసలు ఉండవు. సో వీఆర్ ఎలిమినేటింగ్ దట్ ఫ్యాక్టర్ అండ్ మనం ఒక దీనికి ఎంబ్రియోని చక్కగా క్విసెంట్ ఎన్విరాన్మెంట్ లో యూట్రస్ లో పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి హార్మోన్ లెవెల్స్ లో లో అంటే చక్కటి నార్మల్ అది హార్మోన్ లెవెల్స్ లో ఎంబ్రియోస్ ని పెడతాం కాబట్టి దీనికి సక్సెస్ రేట్ ఆల్సో వుడ్ బి హైయర్ అండి. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద ఫ్రోజన్ ట్రాన్స్ఫర్. అండ్ ఇది ఓన్లీ హై హార్మోన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి అనేది సజెస్ట్ చేయడం కాదు, మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక డిస్కస్ చేశాను ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళకి పీజిఎస్ చేస్తామని చెప్పేసి. పీజిఎస్ అనేది ఏంటి, ఒక డే 5 ఒక ఎంబ్రియో రీచ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని టెస్టింగ్ కి పంపించేసి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం యూట్రస్ లో పెట్టాలి. సో పీజిఎస్ మనము డే 5 రోజు బయాప్సీ చేసి సెల్ ని టెస్టింగ్ కి పంపిస్తాం. సో దట్ రిపోర్ట్ విల్ టేక్ టైమ్. సో ఇన్ దట్ సిచ్యువేషన్స్ ఆల్సో పీజిఎస్ కి వెళ్ళిన ట్రీట్మెంట్ సైకిల్స్ లో కూడాను మనము ఎంబ్రియోస్ ని డే 5 రోజు ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ ద రిపోర్ట్ కమ్స్, అంటే రిపోర్ట్ మనకి ఒకటి ఎంబ్రియో నార్మల్ జెనెటిక్ గా ఉంది అని రిపోర్ట్ వచ్చినప్పుడు దెన్ వీ కన్సిడర్ డూయింగ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ పీజిఎస్ నార్మల్ ఎంబ్రియో అండి. సో పీజిఎస్ నార్మల్ ఎంబ్రియో అండ్ ఇది ఎల్డర్లీ ఉమెన్ కనే కాదు, మనకి రికరెంట్ మిస్కారేజెస్ ఉన్న వాళ్ళకి అంటే జెనెటిక్ ఇష్యూస్ తోటి అబార్షన్స్ అవుతున్నాయి, అలాంటప్పుడు కూడాను దే గో ఫర్ పీజిఎస్. అలా ఇన్ దాట్ సిచ్యువేషన్స్ ఆల్సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేవి ఇండికేటెడ్ అండి. ఇంకొక సందర్భం ఎలా ఉంటుంది అంటే యూట్రస్ కండిషన్ కూడాను ఇట్ విల్ నాట్ బి ఫీజిబుల్ ఎనఫ్ టు ప్లాన్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్. యూట్రస్ కండిషన్స్ ఏవేవి ఉంటాయి అంటే యూట్రస్ లో మనకి కొన్నిసార్లు పాలిప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. పాలిప్స్ అంటే చిన్న కాయ లాంటివి గర్భసంచి లోపల పొర లోపల పెరుగుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడాను ట్రాన్స్ఫర్ మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బికాస్ దట్ పాలిప్ ఇట్ విల్ బి ఆక్యుపైయింగ్ ద క్యావిటీ స్పేస్ అండ్ మనం ఎంబ్రియో పెట్టినా కూడాను ఇట్ మైట్ నాట్ ఇంప్లాంట్. సో పాలిప్స్ ఏమైనా కనిపించినా లేకపోతే దీనికి ఫైబ్రాయిడ్స్ అంటాం. సో ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే చిన్న గడ్డలు, మీకు అదేంటి గర్భసంచిలో గడ్డలు ఏర్పడుతుంటాయి, గోడలలో గడ్డలు ఏర్పడుతుంటాయి. అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ లో చాలా రకాలు ఉంటాయి. అది కొన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపలికి పెరుగుతుంటాయి, పొర లోపలికి అంటే క్యావిటీ లోపలికి.
అండ్ ఈ సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ద వన్ విచ్ విల్ హ్యావ్ అ ఎఫెక్ట్ ఆన్ ద ప్రెగ్నెన్సీ రేట్స్ అండి. సో ఈ సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రము వీ హ్యావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దీస్ ఫైబ్రాయిడ్స్ బిఫోర్ వీ పుట్ బ్యాక్ ద ఎంబ్రియోస్ ఇన్ టు ద యూట్రస్. సో పాలిప్స్ ఉన్నా కూడాను, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, అంటే సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ బేసికలీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ పాలిప్ ని, ఫైబ్రాయిడ్ ని తీసేసి, అంటే హిస్టోస్కోపిక్ గైడెడ్ ప్రొసీజర్ మనం చేసేసి మనము అదేంటి ఎంబ్రియోస్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా అయితే హయ్యర్ ఛాన్సెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఇంకొక సందర్భం ఎలా ఉంటుంది అంటే ఫైబ్రాయిడ్స్ లోని సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్ కాకుండా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అంటే గర్భసంచి గోడలలోనే ఏర్పడుతుంటాయి, కానీ కొంచెము క్యావిటీలోకి పుష్ అవ్వడము, లేకపోతే లోపలికి పెరిగినట్టుగా కనిపించడం అనేది చేస్తూ ఉంటాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి గర్భసంచి బ్లడ్ సప్లై కానివ్వండి, ప్లేస్ కానీ కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ షూర్, అంటే ఈ గోడలలో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అన్ని కూడాను సర్జరీ ద్వారా మనము తీయడానికి కుదరదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఫైబ్రాయిడ్స్ గురించి కొన్ని మనము అదేంటి అగోనిస్ట్ అనేవి సపరేషన్ అనేది ఇస్తాం, లూప్రాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంతో కొంచెం ఆ ఫైబ్రాయిడ్ అదేంటి ష్రింక్ అయిన తర్వాత దెన్ వీ కెన్ డూ అ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ లేటర్ ఆఫ్టర్ 1 or 2 months అనమాట. సో దీస్ ఆర్ ద అదేంటి సిచ్యువేషన్స్ వేర్ we do take care of the uterine issues. సో మనము అదేంటి యూట్రస్ లోపల ఏమైనా పాలిప్స్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, లేకపోతే అదేంటి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకొని ఇండివిజువలైజ్ చేసుకుంటూ ఎలా చేసుకోవాలి అనేది మనం ప్రీ ప్లాన్డ్ గా అదేంటి డిస్కస్ చేసి వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో ఇది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అండ్ ఇంకొక కండిషన్ ఎలా ఉంటుంది అంటే గర్భసంచి అదేంటి గోడలు అనేవి కూడాను కొంచెం వాపుగా అయిపోవడము, అదేంటి గర్భసంచి అంతా కూడా, అంటే యూట్రస్ అంతా కూడాను బల్కీగా వాపుగా కనిపిస్తూ ఉంటుంది. దిస్ కండిషన్ ఈస్ కాల్డ్ అడినోమయోసిస్ అంటాం. ఈ అడినోమయోసిస్ లో ఏమవుతుంది అంటే ఆ వాల్ థిక్నెస్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది. సో వాల్ థిక్నెస్ పెరగడంలో ఎందుకు అంటే మనకు ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ప్రతి మంత్ షెడ్ అవుతూ ఉంటుందో బ్లీడింగ్ లో, అది వెళ్ళి మనకి గర్భసంచి గోడలలో కూడాను ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఇది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటుందంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న ఉమెన్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ గోడలలో ఈ ఎండోమెట్రియాటిక్ లీజన్స్ ఏర్పడంతో గర్భసంచి గోడలు వాపుగా అయిపోవడము, బల్కీగా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఆ యూట్రస్ యొక్క రిసెప్టివిటీ మనకి తగ్గే అవకాశం ఉంటుంది, ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇలాంటి సందర్భాల్లో కూడాను వీ హ్యావ్ టు make sure we are taking care of the uterine issue prior. సో ఇలాంటి అంటే అడినోమయోసిస్ లాంటి కండిషన్స్ లో ఏం చేస్తాము అంటే సేమ్ ఎంబ్రియోస్ ఫస్ట్ అదేంటి స్టిమ్యులేట్ అదేంటి క్రియేట్ చేసుకొని ఫ్రీజ్ చేసేసి యూట్రస్ యొక్క ఆ వాపును తగ్గించుకోవడానికి సేమ్ మళ్ళీ అగోనిస్ట్ సపరేషన్ ఇచ్చేసి దెన్ వి గో టేక్ ద ఉమెన్ ఫర్ ద ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్ గా పెట్టకుండా జస్ట్ స్టిమ్యులేట్ చేసేసి ఎక్స్ట్రా కానీ డైరెక్ట్ గా పెట్టకుండా మనం ఆ యూట్రస్ కండిషన్ ని కూడాను కరెక్ట్ చేసుకొని పెట్టినట్టుగా అయితే సక్సెస్ రేట్ పరంగా కూడాను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని అదేంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే యూట్రస్ కండిషన్ ఒకటే కాకుండా కొన్ని సందర్భాల్లో ఉమెన్ కి ట్యూబల్ ఫ్యాక్టర్స్ లో కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐవీఎఫ్ ఈస్ డన్ వెన్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ బ్లాకేజ్ తో పాటుగా మనకి ట్యూబ్ లో వాటర్ అనేది జమ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోసాల్పింగ్స్ అని. సో ఈ హైడ్రోసాల్పింగ్స్ కండిషన్ లో ఏమవుతుంది అంటే యూట్రస్ ఆ ట్యూబ్ లో ఉన్న వాటర్ అంతా కూడాను యూట్రస్ లోకి డ్రైన్ అవ్వడము అండ్ యూట్రస్ లో వాటర్ కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, మనం ఎంబ్రియో పెట్టినా కూడాను ఇట్ మైట్ నాట్ ఇంప్లాంట్. సో వాట్ వి డూ ఇస్, అంటే ఆ కమ్యూనికేటింగ్ హైడ్రోసాల్పింగ్స్ అంటాం. అంటే ఆ వాటర్ అంతా కూడాను ఓపెనింగ్ ద్వారా మనకి యూట్రస్ లోకి వస్తున్నట్టుగా కనిపిస్తే మాత్రము మనం ఏం చేస్తాము అంటే ట్యూబల్ డీలింకింగ్ అనే ప్రొసీజర్ ని ప్రయర్ గా ప్లాన్ చేసుకొని, ట్యూబల్ డీలింకింగ్ అనే ప్రొసీజర్ ఏంటి అంటే లాప్రోస్కోపీ చేసుకొని ఆ పర్టికులర్ ట్యూబ్ ఏదైతే డామేజ్డ్ గా ఉందో, వాటర్ నిండినట్టుగా ఉందో, దానివల్ల మనకి యూట్రస్ లో వాటర్ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుందో ఆ ట్యూబ్ ని మనం ఏం చేస్తాము అంటే డీలింకింగ్ చేస్తాం అనమాట. డీలింకింగ్ అంటే యూట్రస్ కి ట్యూబ్ కున్న కనెక్షన్ ని మనము కట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా వీఆర్ సెపరేటింగ్ ద డామేజ్ ట్యూబ్ ఫ్రమ్ ద యూట్రస్. సో ఇన్ దాట్ వే వీఆర్ రిమూవింగ్ ద హైడ్రోసాల్పింగ్ ఎఫెక్ట్ ఆన్ ద యూట్రస్ అనమాట. సో మనం అది ముందుగానే ఆ లాప్రోస్కోపీ చేసుకొని డీలింకింగ్ చేసుకొని ఆ పర్టికులర్ ట్యూబ్ ని, దెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎంబ్రియో లేటర్ డౌన్ ద ఛాన్సెస్ ఇంక్రీజెస్. సో
యూట్రైన్ కండిషన్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడము, ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడము, ఇవన్నీ మనము అదేంటి ముందుగానే చూసుకొని కరెక్ట్ చేసుకొని మనం ఎంబ్రియోస్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా అయితే మాత్రము సక్సెస్ రేట్ పరంగా కూడాను ఇన్ అదేంటి వన్ పర్టికులర్ సైకిల్ వీ కెన్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ అండి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇఫ్ దే గోయింగ్ టువర్డ్స్ అదేంటి ఐవీఎఫ్ ఇన్ వ్యూ ఆఫ్ అదేంటి రికరెంట్ మిస్కారేజెస్ తోటి వెళ్ళినప్పుడు కూడాను అప్పుడు వాళ్ళకి కూడాను మనం డైరెక్ట్ గా ఊరికే అంటే ఐవీఎఫ్ చేసేసి ఎంబ్రియోస్ పెట్టినా కూడాను వాళ్ళకి సక్సెస్ అనేది కాకపోవచ్చు. బికాస్ అక్కడ మేజర్ ఇష్యూ ఈజ్ జెనెటిక్ ఇష్యూ ఉండొచ్చు ఎంబ్రియో అదేంటి మిస్కారేజ్ అవ్వడానికి. సో అలాంటప్పుడు కూడాను మనం ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసుకొని జెనెటిక్ గా నార్మల్ గా ఉంది అనేది మనకి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనము యూట్రస్ లో అది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ ఇంక్రీజింగ్ దేంటి ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ అంటే మిస్కారేజ్ రిస్క్ ని మనం తగ్గిస్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ అదేంటి ఉమెన్ హూ ఆర్ గోయింగ్ ఫర్ అదేంటి ట్రీట్మెంట్స్ ఫర్ ద మిస్కారేజ్ అదేంటి ఫ్యాక్టర్స్ వల్ల అనమాట. సో పీజిఎస్ అనేది కూడాను అక్కడ ఇండికేటెడ్ అంటే నార్మల్ ఐవీఎఫ్ చేయకుండాను పీజిఎస్ చేసుకుని వెళ్తే కూడాను ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ అదేంటి ఐవీఎఫ్ మన గుడ్ ఎంబ్రియోస్ అది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అదేంటి ప్రీవియస్ సైకిల్లో అండ్ అయినా కూడాను ప్రెగ్నెన్సీస్ రాలేదని చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు అదేంటి వెనెవర్ వి ఇవాల్యుయేట్ ఫస్ట్ ఏం చూస్తామంటే జెనెటిక్ ఇష్యూస్ ఏమైనా ఇద్దరి కపుల్స్ లో ఉన్నాయా, ఉన్నదేంటి బాగానే ఉన్నట్టుగా అయితే మాత్రము ప్రీవియస్ ట్రీట్మెంట్స్ లో ఎలాంటి ఎంబ్రియోస్ పెట్టారు, ఏ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ డే 3 ద నెక్స్ట్ సైకిల్ ఇట్ షుడ్ బి డే 5 ట్రాన్స్ఫర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ గుడ్ డే 5 బ్లాస్టోసిస్ పెట్టినట్టుగా అయితే మాత్రము ఆ నెక్స్ట్ సైకిల్ లో మాత్రము కంపల్సరీ మనం ఆ డే 5 ఎంబ్రియోని టెస్టింగ్ కి అంటే పీజిఎస్ టెస్టింగ్ కి పంపించుకొని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఇన్స్పైట్ ఆఫ్ అదేంటి డూయింగ్ ద పీజిఎస్ ఆర్ లెస్ ఏమంటారు యూట్రైన్ కండిషన్స్ వల్ల కూడాను ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటాం అంటే యూట్రస్ పరంగా కూడాను రిసెప్టివిటీ డీరేజ్డ్ గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏముంటుంది అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. సో దిస్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే ఇఫ్ దే హ్యాడ్ గుడ్ అదేంటి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ప్రీవియస్ సైకిల్ అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ దే డింట్ హ్యాడ్ అదేంటి transfer which has resulted in a positive pregnancy, then yes we have to think in terms of the uterine issues also and ఆ receptivity ని మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీలో మనకి ఏం తెలుస్తుంది అంటే విచ్ ఇస్ ద ఐడియల్ టైం వేర్ వీ నీడ్ టు డూ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అ పర్టికులర్ ఎంబ్రియో అనేది మనకి తెలిసిపోతుంది. అంటే సాధారణంగా మేము ఎప్పుడైతే ఎంబ్రియోస్ పెడతామో మనము 5 days కి పెడతాం. బట్ అది కొంతమందికి ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్ అంటే మనకి ఒక 5th day ఎంబ్రియోస్ కరెక్ట్ గా ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసి 5 days పెట్టినా కూడాను ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. సో ఇలాంటి అదేంటి ఉమెన్ లో ఏంటంటే ఆ రిసెప్టివిటీ విండో అనేది డీరేంజ్డ్ గా ఉండొచ్చు. సో ఆ డీరేంజ్మెంట్ ఉంటే ఎంత డిరేంజ్మెంట్ ఉంది, ఏ టైంలో అది యూట్రస్ రిసీవ్ చేసుకుంటుంది అనేది మనకి తెలియాలి అంటే మాత్రము దిస్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే ఈస్ ద బెస్ట్ టూల్ వేర్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద ఎగ్జాక్ట్ టైమింగ్ వేర్ వీ నీడ్ టు పుట్ బ్యాక్ ద ఎంబ్రియోస్ ఇంటు ద యూట్రస్ అండి. సో వాళ్ళు దీంటి రిపోర్ట్ ఇస్తారు పర్టికులర్ పలానా టైంలో మనకి ఎంబ్రియో దీంటి యూట్రస్ రిసెప్టివిటీ హైగా ఉంది, జీన్ ఎక్స్ప్రెషన్ హైగా ఉంది, యూట్రస్ దీంటి ఎంబ్రియోని రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాగుంది అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ టైం ప్రకారంగానే మనం ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా అయితే మాత్రము ఎస్ వీ క్యాన్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ అనమాట. సో ఓవరాల్ గా అన్నీ చూసుకుంటూ మనము అదేంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ right from the hormonal status, age factor, weight, అదేంటి మేల్ ఫ్యాక్టర్ లో కూడా కౌంట్, మొటిలిటీ, స్పర్మ్, డిఎఫ్ఐ అండ్ యూట్రస్ లో ఉన్న ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ ముందుగానే కరెక్ట్ చేసుకొని వెళ్ళినట్టుగా అయితే వి క్యాన్ ఆప్టిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో అదేంటి అన్ని టెస్ట్లు చేసుకుంటూ అంటే ఇవాల్యుయేట్ ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ అపాన్ ద అదేంటి ఫ్యాక్టర్స్ ఏనండి. ఏంటి ప్రాబ్లం ఉంది, ఏజ్ ఫ్యాక్టరా, లేకపోతే అదేంటి యూట్రస్ యొక్క ఇష్యూవా, లేకపోతే ప్రీవియస్ ట్రీట్మెంట్స్ లో ఇన్ కేస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయి ఉంటే ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందా. సో ఈచ్ ఫ్యాక్టర్ దీనికి బేస్ చేసుకుంటూ మనము నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలా. ట్యూబల్ ఫ్యాక్టర్ హైడ్రోసాల్పింగ్స్ ఉందంటే ఎస్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని వి గో ఫర్ అదేంటి డీలింకింగ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చెప్తాం. అండ్ లేదు
అది మిస్క్యారేజెస్ ఉన్నాయి ప్రీవియస్ గా, అందుకోసమని ఎంబ్రియోస్ దీనికి ఇంప్లాంట్ అవ్వట్లేదు, మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే పీజీఎస్ చెప్పేసి ట్రాన్స్ఫర్ కి వెళ్తాం. లేదా దీనికి గుడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ఒకటే కాదు, ఐవీఎఫ్ చేసుకున్న ఎంబ్రియోస్ ని స్క్రీన్ చేసుకొని పెట్టుకున్నా కూడాను yes, it will increase the chances of pregnancy. So individualize చేసుకుంటూ ఈచ్ కపుల్ కి ఏది సూట్ అవుతుంది, ఏది బెస్ట్ అనేది డిస్కస్ చేసి కౌన్సిల్ చేసి వాళ్ళ దీనికి ఫ్యాక్టర్స్ ఆధారంగా ఏం చేస్తే బెటర్ అనేది ముందుగానే డిస్కస్ చేయడం జరుగుతుందండి. అండ్ డిస్కస్ చేసుకొని ఎలా చేస్తే బెటర్, హౌ టు ఇంక్రీజ్ ద ఛాన్స్ అనేది మనం చూసుకుంటాము. అండ్ ఈచ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనం కరెక్ట్ చేసుకొని వెళ్ళినట్టుగా అయితే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఇట్సెల్ఫ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనము ప్రాబ్లం ఉన్నప్పుడే మనము ఇది కరెక్ట్ చేసుకోవడానికి కాకుండా సాధారణంగా మేము ఏం చేస్తాము అంటే, మనకి ఎంబ్రియోస్ రెడీ అయిపోయిన తర్వాత యూట్రస్ లో పెట్టే ముందు కూడాను ఎంబ్రియోలో ఏమైనా యూట్రస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవడానికి ఒకటి డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ అనేది చేస్తామన్నమాట. ఈ డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీలో మనకి ఏం తెలుస్తుంది అంటే, యూట్రస్ లోపల లైనింగ్ ఎలా ఉంది, చక్కగా ఉందా, ఏమైనా అదేంటి ఇన్ఫెక్టెడ్ గా ఉందా అని తెలుస్తుంది. ఈవెన్ దో మనకి స్కాన్ లో కొన్ని అన్ని కనిపిస్తాయి, కానీ కొన్ని విషయాలు మాత్రము స్కాన్ లో కనిపించవు. అంటే మనకి చిన్న చిన్న మైక్రోపాలిప్స్ లాగా లేకపోతే రెడ్ లీజన్స్ లాగా మనకి హిస్టోస్కోపీలో తెలుస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కాన్ బి సీన్ ఇన్ ద స్కాన్. అవన్నీ కూడా స్కాన్ లో డిటెక్ట్ అవ్వవు, బట్ దే హ్యావ్ అ వెరీ హై పొటెన్షియల్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనమాట. ఈ మైక్రోపాలిప్స్ కానివ్వండి, లేకపోతే ఈ రెడ్ లీజన్స్, ఇవన్నీ కూడాను హైపరిమిక్ స్పాట్స్ అంటాము. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ విల్ హ్యావ్ అ ఇంపాక్ట్ ఆన్ ద ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఫర్ ఉమెన్. సో క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఫీచర్స్ అంటాం. సో వీటిని కనుక మనం కరెక్ట్ చేసుకొని దీనికి ప్రెగ్నెన్సీ అది మన హిస్టోస్కోపీ చేసుకొని యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చేసి వెళ్ళినట్టుగా అయితే అవుట్కమ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. So this is how we evaluate and plan the treatments and try to optimize the chances of pregnancy in the cycle whenever the couple are planning. Hope I think this live is helpful to you, and if any queries are there, you can just call back or give a call to us and we'll be getting back to you and I can clear your doubts. If any questions are there, I would be happy to take these questions, Andy. Okay. ఏమడుతున్నారు అంటే, వాట్ వుడ్ బి ద ఐడియల్ కన్ఫర్మేషన్, what would be the ideal confirmation test to start fertility treatment అంటున్నారు. ఐడియల్ కన్ఫర్మేషన్ టెస్ట్ అంటూ మనకి పలానా ఒకటే ఉండదండి స్టార్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది వంశీ ప్రసాద్ గారు అడుగుతున్నారు, మనకి ఒక టెస్ట్ అంటే ఇది చేస్తే మనం ఇంకా స్టార్ట్ చేయడం అనేది కాదు. బట్ ఎప్పుడైతే మేము ఐవీఎఫ్ కి వెళ్దాం అనుకుంటున్నారు పేషెంట్ అండ్ స్టిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నామో పలానా మంత్ అనుకుంటామో మాత్రము మనము పీరియడ్ టైంలో సెకండ్ డే పిలిచేసి వాళ్ళ ఎగ్ నెంబర్ ఎలా ఉంది, అదేంటి ఎక్స్ఎన్ ఉన్నాయని చూసుకొని అదేంటి కొన్ని హార్మోన్స్ అనేవి చేసుకుంటాము. అవన్నీ బాగుంటే మాత్రము ఎస్ ఆ మంత్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈటోప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇఫ్ అది డౌన్ రెగ్యులేటెడ్ గా అంటే లో లెవెల్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, IUI కాస్ట్ అంటున్నారు. ఓకే, IUI I think it will cost you around 7,500 అండి మదన్ మోహన్ గారు for one cycle. And I think our team can get back to you and clear your doubts regarding the costing if you have any further doubts on this, Andy. For one cycle it is a thing. And Ramesh garu adugutunnaru, do recurrent or recurrent history of miscarriage affect the fertility treatment success? Yeah, I think it's a good question and we have even discussed this in the live also. ఇక్కడ ఏంటంటే రికరెంట్ మిస్కారేజెస్ లో ఏమవుతుంది, మనకి సాధారణంగా ఈ రికరెంట్ మిస్కారేజెస్ కి రీజన్స్ మనం ఆలోచించుకుంటే జెనెటిక్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే బాడీలో కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కూడా మిస్కారేజెస్ అవుతుంటాయి, లేకపోతే యూట్రస్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడాను, అంటే సెప్టమ్ లాగా ఏమైనా గోడ లాగా ఉన్నా కూడాను అదేంటి ట్రీట్మెంట్ అనేది మనకి అఫెక్ట్ అవ్వచ్చు. సో అలాంటి సందర్భాల్లో మనము అదేంటి ఈ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆర్పిఎల్ ప్రొఫైల్స్ అనేవి చేసి యాంటీబాడీస్ ఏమైనా రేజ్డ్ గా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాం. ఇఫ్ దే ఆర్ ఫైన్, ఎస్ వీ డూ అ క్యారోటైపింగ్ ఆఫ్ ద కపుల్. అది కూడా చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు ద ఆప్షన్ వాట్ దే హ్యావ్ ఈస్ పీజీఎస్. అంటే మనకు ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ కి పంపించేసి
మనము యూట్రస్ లో పెట్టినట్టుగా అయితే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నార్మల్ ఎంబ్రియో పెట్టడమే కాకుండా కంప్లీట్ సపోర్ట్ కనుక మనం ఇచ్చినట్టుగా అయితే కూడాను ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఆల్సో ఇంక్రీజ్. సో ఈ మిస్కారేజెస్ లో ఏమంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది రోల్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మల్ ఐవీఎఫ్ చేసేసి ఎంబ్రియోస్ పెడితే అదేంటి ఇట్ మైట్ నాట్ హెల్ప్ దెమ్ ఎనీమోర్. సో ఇక్కడ ఏంటంటే పీజిఎస్ రోల్ అనేది వస్తుంది. మనం ఆ ఎంబ్రియోన్ జెనెటిక్ టెస్టింగ్ కి పంపించేసి పెట్టినట్టుగా అయితే హైయర్ ఛాన్స్ ఆఫ్ కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. మిస్కారేజ్ రిస్క్ ని మనం తగ్గించుకోవచ్చు. యా ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, both husband and wife are diabetic, then are they be able to conceive? The child can be get pregnant with high sugar levels like 545, and what are the chances of having a child? What is the success rate? And if both couples have diabetes, then will the child be getting diabetes by birth? Any chance of like that? Okay. Yeah, diabetes అనేది I think it's a good question. As I told you, మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందుగానే కరెక్ట్ చేసుకోవాలి అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఉమెన్ షుగర్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేంటి మెయిల్ ఫ్యాక్టర్ గా మనం ఆలోచించినట్టుగా అయితే ఉమెన్ కనుక దీనికి డయాబెటిక్ అయితే మాత్రము prior to planning pregnancy, what we usually suggest them is షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళ HbA1c లెవెల్స్ అనేవి ఉంటాయి. సో దిస్ HbA1c లెవెల్స్ ఏంటంటే మనకి ఒక 2 months ప్రయర్ షుగర్ కంట్రోల్ మనకి తెలుపుతుంది. సో ఆ HbA1c లెవెల్స్ కనుక నార్మల్ గా ఉంటే షీ కెన్ గో ప్లాన్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ దేంటి బేబీ కూడాను ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి హై షుగర్ లెవెల్స్ కనుక ఉంటే బేబీలో అనామలీస్ రావడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. బట్ అదేంటి కంట్రోల్లో ఉన్నప్పుడు ఉంటే మాత్రము వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ బేబీ బీయింగ్ ఎఫెక్టెడ్ విత్ ది హై షుగర్ లెవెల్. అండ్ బేబీ మళ్ళీ షుగర్ రావడమా పుట్టినప్పుడే రావడం అనేది ఇట్ విల్ డిపెండ్ అపాన్ ది అదేంటి వాళ్ళ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కానివ్వండి, జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఉంటుంది. అదేంటి నాట్ ఆల్వేస్ అంటే మదర్ ఉన్నంత మాత్రం కంపల్సరీ అని కాదు. అదేంటి ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ద షుగర్స్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ అనమాట. So next question. Okay, Rushika Santosh is asking like, okay, tell us about the endometriosis antunarandi. Okay, so Rushika, you wanted to know about endometriosis. I think this is a very important question. ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి అంటే అండి, మనకి సాధారణంగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఎండోమెట్రియల్ లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం అనేది ఉంటుంది. ఎండోమెట్రియం ఏంటంటే షెడ్ అవ్వాలి, బయటకు వచ్చేసేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇలాంటి ఎండోమెట్రియోసిస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది బ్యాక్ ఫ్లో అంటే మనకి యూట్రస్ నుంచి బ్యాక్ ఫ్లో లాగా అయ్యి ట్యూబ్స్ నుంచి ఓవరీస్ వీటంతా కూడాను మనకి సిస్ట్ లాగా ఏర్పడిపోతుంటుంది. అది ఓవరీస్ లో ఇదంతా కూడా కలెక్ట్ అయినప్పుడు వీటి టెండ్ టు సీ చాక్లెట్స్. సో చాక్లెట్ సిస్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. అండ్ అంతా కూడా ట్యూబ్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వడము, లేకపోతే గర్భసించి వెనకాల ట్యూబ్స్ కి లేకపోతే ఓవరీస్ పక్కన అంతా కూడా అతుకులు అనేవి ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే మనకి ఓవరీలో సిస్ట్ ఏర్పడము, ట్యూబల్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవి జరగడం తోటి అటు ఎగ్ నెంబర్ తగ్గడము, ట్యూబల్ ఫంక్షనింగ్ తగ్గడము తోటి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడాను తగ్గుతాయి. సో ఇలాంటప్పుడు whenever we come across endometriosis, సాధారణంగా చాలా మటుకు ఎండోమెట్రియోసిస్ స్కాన్ లో కనిపిస్తుంది ఎప్పుడైతే మనకి ఓవరీలో సిస్ట్ వస్తాయో. కానీ కొంతమందిలో ఏంటంటే లాప్రోస్కోపీ చేసినప్పుడు కూడాను ఎండోమెట్రియోసిస్ బయటపడుతుంది, అంటే పౌడరీ లీజన్స్ లాగా అట్లా ఉంటుంది. సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటే అసలు జస్ట్ పౌడరీ లీజన్స్ ఉన్నాయి, చిన్న చిన్న సిస్ట్లు ఉన్నాయి ఓవరీస్ లో అంటే మాత్రము వాళ్ళ రిజర్వ్ బాగుంది, అంటే ఎగ్స్ చాలానే ఉన్నాయి, యంగర్ ఏజ్ ఉంటే మాత్రము వాళ్ళకి ఏం చెప్తామంటే ఇంకా డిలే చేసుకోవద్దు ప్రెగ్నెన్సీ, బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. అండ్ IUIs అనే ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, చిన్న ట్రీట్మెంట్స్ అంటే లైక్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అయితే. బట్ వెన్ దీనికి లోపలంతా కూడా కంప్లీట్ గా అదేంటి అతుకుల్లాగా ఉన్నాయి, పెద్ద పెద్ద సిస్ట్ ఉన్నాయి, అండ్ ఎగ్ నెంబర్ చాలా తగ్గిపోయింది, అండ్ ఈవెన్ వాళ్ళ ఫీమేల్ యొక్క ఏజ్ కూడాను అదేంటి ఇంక్రీజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రము we do say the first line and the ideal option for them in severe endometriosis is IVF ICSI. So better not to delay pregnancy anymore, ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఇట్ ఈస్ అ రికరెంట్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. మనకి అది తగ్గడం అనేది ఉండదు, ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మన పీరియడ్స్ అవుతున్నంత కాలము మనకి ఎండోమెట్రియోసిస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బెటర్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. సో మైల్డ్ సివియర్ కి అదేంటి చేంజెస్ ఉంటాయి, సివియర్ లో మాత్రము IVF ICSI is indicated. So next question.
we have few more. How long of a wait is recommended between a failed IVF cycle and trying again? Okay, సో ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్ తర్వాత మళ్ళీ ట్రై చేయాలి అంటే మనము ఫెయిల్డ్ ఐవీఎఫ్ సైకిల్లో అసలు ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, అసలు దేని వల్ల వాళ్ళకి ఫెయిల్ అయింది అనేది ఫస్ట్ అదేంటి మనము చూడాల్సి ఉంటుంది. రిట్రోస్పెక్టివ్ గా వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ వచ్చాయా, లేకపోతే స్పర్మ్ అదేంటి ఫర్టిలైజేషన్ లో ప్రాబ్లం ఉండిందా, ఎంబ్రియో ప్రోగ్రెషన్ లో వాళ్ళకి ప్రాబ్లం ఉండిందా, లేకపోతే అదేంటి యూట్రస్ కండిషన్ ఏమైనా బాగాలేకుండిందా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ అదేంటి ఫ్యాక్టర్ ని కనుక మనం అడ్రస్ చేసుకొని వెళ్తే బెటర్. ఇఫ్ ద క్వాలిటీ ఇష్యూ అనేది ఏమైనా ఉంటే మేము ఏం చెప్తామంటే మినిమం ఒక 1-2 months అయినా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా వాడి ఊసైట్ క్వాలిటీని పెంచుకునేటట్టుగా చేసుకొని ట్రీట్మెంట్ సైకిల్ కి వెళ్ళినట్టుగా అయితే ఛాన్సెస్ కుడ్ బి ఫేర్ ఎనఫ్ అండి. యా, ఎనీ అదర్ క్వశ్చన్? I think, yeah. Is it possible to conceive naturally for endometriosis? Yeah, దేంటి ఎండోమెట్రోసిస్ ఉన్నంత మాత్రాన మనకి అదేంటి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా కన్సీవ్ అవడానికి లేదు అని లేదు. దిర్ ఈస్ అదేంటి పాసిబిలిటీ టు కన్సీవ్ న్యాచురలీ ఈవెన్ దో ఉమెన్ ఈస్ హ్యావింగ్ ఎండోమెట్రోసిస్. ఎందుకంటే కొంతమందికి అదేంటి దే మైట్ బి సివియర్ ఎండోమెట్రియోసిస్ ఆర్ లైక్ ఏమంటారు కంప్లీట్ గా లోపల డిఫరెంట్ పిక్చర్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ట్యూబ్స్ బాగానే పనిచేయచ్చు, లేకపోతే ఎగ్ రిజర్వ్ బాగుండి న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవుతారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఎండోమెట్రియోసిస్ ఉన్నంత మాత్రాన న్యాచురల్ గా కన్సీవ్ అవ్వరు అని కాదు. అదే చెప్పాను కదా, ఎప్పుడైతే మనకి ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడాను వాళ్ళ అదేంటి ఏజ్ ఏంటి, వాళ్ళ ఎగ్ నెంబర్ ఏంటి, మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని వాళ్ళు ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ద కపుల్ ఆర్ జస్ట్ యంగ్ అండ్ 1 year అవుతుంది మ్యారేజ్ అంటే ఫస్ట్ అయితే న్యాచురల్ గా ట్రై చేయమంటాం. కానీ మనకి ఎప్పుడైతే లోపల చూసినప్పుడు ఫ్యాక్టర్స్ డిఫరెంట్ గా ఉంటే మాత్రము ఎస్ ట్రీట్మెంట్స్ కి వెళ్ళి ప్లాన్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తామండి. I think any other question? Have we come to the end? Okay, which treatment is preferable for endometriosis అంటున్నారు. ఓకే, ఇందాక చెప్పాను కదా రుషిక, ఏంటంటే ట్రీట్మెంట్ ఏది ప్రిఫరబుల్ అంటే మన సివియారిటీ ఆఫ్ ద ఎండోమెట్రోసిస్ మీద డిపెండ్ అవుతుందండి. రెండవది ఏంటంటే ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఈస్ వాళ్ళ అదేంటి ఫీమేల్ యొక్క ఎగ్ రిజర్వ్ అండ్ మేల్ పార్ట్నర్ యొక్క కౌంట్ మొటిలిటీ ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఇవన్నీ మనం అసెస్ చేసుకొని ఎండోమెట్రోసిస్ లో ఏది ఐడియల్ ట్రీట్మెంట్ అనేది చెప్తాం. ఇఫ్ ద ఉమెన్ ఇస్ యంగ్, రిజర్వ్ బాగుంది అంటే ఎగ్స్ చాలానే ఉన్నాయి, మేల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, అండ్ ఇదేమంటారు మేల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, దెన్ అగైన్ మనకి ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, అలాంటప్పుడు ఎస్ దెన్ అదేంటి ఫస్ట్ అండ్ ఆప్షన్ ఈ మైల్డ్ ఎండోమెట్రోసిస్ ఉంటే మాత్రము, అండ్ ఇదే ట్రై న్యాచురల్ గా ట్రై చేసేసి రాలేదు అన్నప్పుడు మాత్రము ఎస్ ఐయుఐస్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ దేంటి ఐయుఐస్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదంటే ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఐవీఎఫ్. సో ఈ ఎండోమెట్రోసిస్ లో ఏంటంటే ఎక్కువ కూడాను మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిలే అనేది చేయకూడదు కూడాను, ఎందుకంటే రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ పడిపోతూ ఉంటుంది. ఐయుఐ చేసినా కూడాను 2-3 cycles ఆఫ్ ఐయుఐ, అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ మూవ్ ఫార్వర్డ్స్ టువర్డ్స్ ఐవీఎఫ్ అనమాట. అండ్ సివియర్ ఎండోమెట్రోసిస్ విత్ ఎన్ ఎల్డర్లీ ఉమెన్ అండ్ దీనికి లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే మాత్రము మనకి ఇంకా చాయిస్ లేదు, ఐవీఎఫ్ ఈజ్ ద ఐడియల్ ఇండికేషన్ అండి. యా, hope I think we have covered all the questions till now, whatever we had. Okay, one more question. I've gone through laparoscopy but still not able to conceive naturally. Rushika, I think it's not the only that laparoscopy చేసినంత మాత్రమే కన్సీవ్ అవుతారని లేదమ్మా. ఎందుకంటే laparoscopy sometimes it will just I don't know what are the details in the laparoscopy. laparoscopy తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదంటే I would suggest that is better అదేంటి ఒకసారి evaluate చేసుకొని IUIs అనేవి ప్లాన్ చేసుకుంటే బెటర్. యా, since you have tried naturally also after laparoscopy. So hope I think we have cleared all the doubts, and it was nice interacting with everyone. And if you have any queries further, you can just call on to the number which is being scrolled, or you can just email us, and I would be happy to clear all your doubts, Sandy. Thank you. Goodbye.